శివుడికి కుక్కలంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? ఒకసారి వినాయకుడికి కూడా ఇదే అనుమానం రావడంతో శివుడి దగ్గరికి వెళ్లి, తండ్రి, మీకు మరియు మీ రూపమైన కాలభైరవుడికి కుక్కలంటే ఎందుకు అంత ఇష్టం అని అడగగా, అప్పుడు శివుడు కుక్క పిల్లలను పెంచుకోవడం వల్ల జీవితంలో పెద్ద పెద్ద అప్పులు జరగవు. కుక్కలు పెంచుకునే వాళ్ళు వ్యాపారాలు చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద లాభాలు కూడా వస్తాయి. కుక్కలున్న ఇంటికి ఎటువంటి చెడు దృష్టి తగలదు. అలాగే శనిదేవుడు ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుక్క పిల్లలు మనకు తెలియకుండానే మనల్ని ఎన్నో సమస్యల నుండి కాపాడుతుంది. కుక్కలు ఉండడం వల్ల మనకు వచ్చే రోగాలు కూడా వాటిపైన వేసుకుంటాయి. అందుకే కొన్ని కుక్కలు మాత్రం చాలా తొందరగా చనిపోతూ ఉంటాయి. అలాగే కుక్కల్ని పెంచుకున్న వాళ్ళకి నా ఆశీస్సులు మరియు కాలభైరవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని శివుడు వినాయకుడికి చెప్తారు. మీ ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయా? అయితే దాని పేరేంటో కామెంట్ లో చెప్పండి. శివుడికి కుక్కలంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? ఒకసారి వినాయకుడికి కూడా ఇదే అనుమానం రావడంతో శివుడి దగ్గరికి వెళ్లి, తండ్రి, మీకు మరియు మీ రూపమైన కాలభైరవుడికి కుక్కలంటే ఎందుకు అంత ఇష్టం అని అడగగా, అప్పుడు శివుడు కుక్క పిల్లలను పెంచుకోవడం వల్ల జీవితంలో పెద్ద పెద్ద అప్పులు జరగవు. కుక్కలు పెంచుకునే వాళ్ళు వ్యాపారాలు చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద లాభాలు కూడా వస్తాయి. కుక్కలున్న ఇంటికి ఎటువంటి చెడు దృష్టి తగలదు. అలాగే శనిదేవుడు ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుక్క పిల్లలు మనకు తెలియకుండానే మనల్ని ఎన్నో సమస్యల నుండి కాపాడుతుంది. కుక్కలు ఉండడం వల్ల మనకు వచ్చే రోగాలు కూడా వాటిపైన వేసుకుంటాయి. అందుకే కొన్ని కుక్కలు మాత్రం చాలా తొందరగా చనిపోతూ ఉంటాయి. అలాగే కుక్కల్ని పెంచుకున్న వాళ్ళకి నా ఆశీస్సులు మరియు కాలభైరవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని శివుడు వినాయకుడికి చెప్తారు. మీ ఇంట్లో కూడా కుక్కలు ఉన్నాయా? అయితే దాని పేరేంటో కామెంట్ లో చెప్పండి. శివుడికి కుక్కలంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? ఒకసారి వినాయకుడికి కూడా ఇదే అనుమానం రావడంతో